2024 క్రైమ్ నెంబరు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో నేను ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు బేస్ చేసుకుని విచారించిన సిద్ధార్థ కౌశల్ ఎస్పీ గారు, ఇప్పుడు ఆయన లేరు, తర్వాత వచ్చేసి సిఐ శంకర్రెడ్డి గారు, శంకర్రెడ్డి. ఓకే, అంటే శంకరయ్య అంటే మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించి సస్పెండ్ ఆయన వస్తాడు. లేదండి నాయుడు గారు. ఓకే, సిఐ శంకర్రెడ్డి గారు, ఎస్ఐ వచ్చేసి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా విచారించి ఆ కేసులో నేను ఏదైతే ఫిర్యాదు చేశానో నా మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి శర్మిల గారిని, సునీత గారిని, విజయమ్మ గారిని వీళ్ళందరినీ కూడా కూడబలుకొని బూతులన్నీ తిట్టిన ఫేక్ అకౌంట్లు చేశారు నా పేరు మీద అని చెప్పేసి నేను ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 2024లో కంప్లైంట్ చేస్తే వెంటనే విచారణ ప్రారంభించి వైజాగ్ లో ఉన్న పినపాల ఉదయభూషణ్ మరియు పినపాల అలా కొడుకు పేరు గుర్తు రావట్లేదు నాకు, పినపాల ఉదయభూషణ్ ఐటీడీపీ కార్యకర్త, వైజాగ్ అతన్ని, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీడియా ముందర చూపించి వీళ్ళు తప్పు చేసింది ఇతను కాదు అని చెప్పిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఇదే గవర్నమెంట్ ఇప్పటికీ పనిచేస్తున్నారు. అంటే ఆ పోలీస్ ఆఫీసర్లు తప్పుడు ఎంక్వైరీ చేసినారని వాళ్ళ మీద విచారణ చేయండి, లేదంటే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ చేయండి, లేదా మళ్ళీ ఎంక్వైరీ చేయండి. ఒకవేళ తప్పు చేసింటే ఈ రోజైనా సరే నన్ను ఉరి తీయండి. ఇలాంటి లేనిపోని ఆరోపణలన్నీ చేసుకుంటూ ప్రతిరోజు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే దాన్ని తీసుకొని వచ్చి వర్రా రవీంద్రారెడ్డి అనే వాడిని తీసుకొని వచ్చి ప్రతిసారి తల్లిని చెల్లిని తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడికి ఉపయోగం సార్? ఈ రోజు చెప్తున్నాను, నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఇంకొకరిని తిట్టాడు, ఎవరు అనంతపురం ఎమ్మెల్యే గారు. మరి అంటే ఈ క్రమంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు తిట్టించారని మేము ఆరోపణలు చేస్తే బాగుంటుంది వీళ్ళకు? సార్ ఎవ్వరు కూడా ఎవరిని తిట్టమని చెప్పరు. ఇది వాళ్ళు చేసిన పని నా భుజం మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తుపాకీతో కాల్చడం ఒక క్రమంలో ఎన్ని లేపారు నా మీద అబాండాలు వేసి వరరేంద్ర రెడ్డి గారు మిమ్మల్ని విజయశేఖర రెడ్డి గారు ఏదో ప్రశ్న అడగాలనుకున్నారు, అవునా? విజయశేఖర రెడ్డి గారు, నేను అంటున్నా, మీరు ఈ మధ్య కాలంలో పులివెందుల స్టేషన్ కి తిరుగుతున్నారు, రవీంద్ర రెడ్డి గారు అట్లాగే సజ్జల భార్గవ్ గారు, దేని మీద తిరుగుతున్నారు సార్? వరరేంద్ర రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మీరు సజ్జల భార్గవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు వరరేంద్ర రెడ్డి గారు, మీరు పులివెందుల స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసు నేపథ్యంలో ఏ కేసును అడుగుతున్నారు? ఏ కేసు మీద విచారణ చేస్తారు? పోలీస్ స్టేషన్ లో నా మీద నమోదైన కేసు ఎస్సీ యాక్ట్ కేసు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు 402. ఓకే, క్రైమ్ నెంబరు 2025. ఓకే, 2024. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులో విజయమ్మ గారు, సునీతమ్మ గారు వస్తారా? అంటే ఎస్సీ యాక్ట్ లో మిమ్మల్ని ఇంతగా ఫైల్ చేసిన పోలీస్ అధికారులు మీరు ఇలాంటి ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి ఇది చేయకూడదని నమ్మకం ఏంటి అని అడుగుతున్నా నేను. రెండో పాయింట్, మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో విజయశేఖర రెడ్డి గారు ఎలా అంటారు సార్ మీరు? ఆయన వరరేంద్ర రెడ్డి గారు నేర చరిత్ర అంటే ఏంటి? ఒక హత్య చేశాడా? ఆయన ఏమన్నా అత్యాచారం చేశాడా? నేర చరిత్రని మీరు ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మీరు ఎలా అంటారు? దాని మీద మీకు విచారణ జరుగుతుందంటే సజ్జల భార్గవ్ గారితో కలిసి ఓకే, నెక్స్ట్ మాట్లాడదు ఒక బ్రేక్. నాయుడు గారు, నేను ఒకటి స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నాను. వీళ్లకు చేతనైతే ప్రతిరోజు తల్లి చెల్లిని తిట్టించినాడనే మాట రాకుండా వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పటికిప్పుడు నేను ఇచ్చే ఆధారాలు పెట్టుకున్నా సరే, వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చినా సరే ఎంక్వైరీ చేయించాలి. ఆ రోజు వీళ్ళకు మీకు ఎంక్వైరీ చేయించే దమ్ముందా అని అడుగుతున్నారు, విజయశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయించే దమ్ముందా అని అంటున్నారు. ఓకే, రైట్. వరరేంద్ర రెడ్డి గారు, ధన్యవాదాలు సార్ ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. మీ గవర్నమెంట్ లో, మీ ఊరు పులివెందుల్లో, మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చెప్పినా వినే ఎస్పీలు ఏం చెప్పినా వినే సిఐ దగ్గర మీరు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని దోషులుగా చేస్తారా? ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పినట్టు వింటున్నారా? మీరు డీజీపీ చెప్పినట్టు వింటున్నారా? ఏంది పోలీసులంతా సీఎం చెప్పినట్టు చేస్తారా?
ఓకే 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 అండి ఓకే క్రాస్ టాక్ వద్దు 1 by 1 మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదు, దయచేసి ఆగండి రైట్ ప్లీజ్, దయచేసి ఆగాలి. క్రాస్ టాక్ వద్దు దయచేసి సార్, దయచేసి ఆగండి సార్, ఆగండి సార్ దయచేసి. వరారేంద్ర రెడ్డి గారు ధన్యవాదాలు సార్ ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, ఇక డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.